ఈవీఎంల పంపిణీకి ఏర్పాట్లు చేశారు. పంపిణీ కేంద్రాలకు సిబ్బంది చేరుకుంటూ ఉన్నారు. సాయంత్రానికల్లా పోలింగ్ కేంద్రాలకు చేరేలా ఏర్పాట్లు చేశారు. రేపు ఉదయం పోలింగ్ కు ముందు మాక్ పోలింగ్ నిర్వహిస్తారు. 34,000 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ నిర్వహిస్తారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా ఈసీ ఏర్పాట్లు చేసింది. 34,000 కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ సౌలభ్యాన్ని కూడా కల్పించారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల దగ్గర గట్టి నిఘాను ఉంచారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. అరకు, పాడేరు, రంపచోడవరం నియోజకవర్గాల్లో 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. సమస్యాత్మక ప్రాంతాల్లో 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. అప్పటికి లైన్లో ఉన్నట్లయితే ఓటు హక్కును వినియోగించుకోవడానికి అవకాశం కల్పిస్తారు. ఇప్పటికే పోలింగ్ కేంద్రాల దగ్గరకు పోలింగ్ సామాగ్రిని తరలించడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. మా ప్రతినిధి రాజేష్తో మాట్లాడదాం. రాజేష్, రేపు జరిగే పోలింగ్ కోసం ఏర్పాట్లు చాలా వేగంగా జరుగుతూ ఉన్నాయి. ఎంతవరకు వచ్చాయి ఏర్పాట్లు? ప్రస్తుతానికైతే డిస్ట్రిబ్యూషన్ పాయింట్ నుంచి అంటే ఈవీఎంకి సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ పాయింట్స్ దగ్గర నుంచి అన్ని నియోజకవర్గాలకి డిస్ట్రిబ్యూషన్ అయితే జరుగుతుంది. విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో ప్రస్తుతం ఈవీఎంల తరలింపుకు సంబంధించిన ప్రక్రియ అంతా కొనసాగుతుంది. ఎన్టీఆర్ జిల్లాలోని 7 అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన ఎన్నికల నిర్వహణ సంబంధించినటువంటి అన్ని సామాగ్రికి సంబంధించిన తరలింపు కార్యక్రమం జరుగుతుంది. దానిలో భాగంగానే ఇక్కడ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎన్నికల నిర్వహణ సంబంధించి ఈవీఎంలు, వీవీప్యాట్లకు సంబంధించినటువంటి తరలింపు అంతా కూడా జరుగుతుంది. చూడొచ్చు, మన సిబ్బంది అంతా కూడా వాళ్ళ విధుల్లో నిమగ్నమై ఉన్నారు. ఎందుకంటే సాయంత్రంలో పూర్తి స్థాయిలో ఎక్కడి నుంచి వెళ్ళి వాళ్ళు పోలింగ్ స్టేషన్ తరలి వెళ్లాల్సి ఉంటుంది. పోలింగ్ ఆఫీసర్స్, ప్రిసైడింగ్ ఆఫీసర్స్, అదేవిధంగా అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్ వీళ్ళంతా కూడా అక్కడికి వచ్చి వాళ్ళకి కేటాయించినటువంటి వాళ్ళకి సంబంధించిన సామాగ్రిని ఈవీఎంలు కానీ వీవీప్యాట్లు కానీ వీటన్నిటిని తీసుకువెళ్ళడానికి సంబంధించినటువంటి అన్ని ఫామ్స్ ఫిలప్ చేస్తున్నారు. ప్రతి ఈవీఎంకి సంబంధించినటువంటి ముందుగానే చెక్ చేసుకున్న పరిస్థితి. ఎందుకంటే రేపు అక్కడ పోలింగ్ స్టేషన్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందుగానే ఇక్కడ ఈ వీవీప్యాట్కి సంబంధించినటువంటి అదేవిధంగా ఈవీఎంలకు సంబంధించినటువంటి అన్ని మిషన్స్ అన్ని కూడా స్థానిక డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ ఢిల్లీరావు కూడా ప్రస్తుతం వచ్చి మొత్తం కూడా ఇక్కడ సిబ్బంది దీనికి సంబంధించినటువంటి పర్యవేక్షణ కూడా సూచనలు కూడా చేసిన పరిస్థితి అయితే ఉంది. ఒకసారి ఇటువైపున మనకి ఈవీఎంలు చూడొచ్చు. ఈవీఎంలన్నీ కూడా అక్కడ ఇక్కడ ఈవీఎంలు మనకు కనబడుతున్నాయి. ఈవీఎంలతో పాటు పక్కనే వీవీప్యాట్స్ కూడా అక్కడ ఉన్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ వీవీప్యాట్లు 2019లోనే కొత్తగా ఎన్నికల కమిషన్ తీసుకొచ్చింది. ఎవరికి ఓటు వేసామనే వివరాలను తెలియజేస్తూ వీవీప్యాట్స్ కూడా వెంటనే ఓటు వేయగానే వీవీప్యాట్ కూడా బయటకు వస్తుంది. ఇవన్నీ కూడా ఈవీఎంలు, పక్కన వీవీప్యాట్కి సంబంధించిన మిషన్ ఇది. దీంట్లో వీవీప్యాట్ వస్తే ఓటు వేసిన సంబంధించిన స్లిప్ అంతా కూడా వీవీప్యాట్ల ద్వారా బయటకు నిర్ధారణ కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వీవీప్యాట్లు కూడా ఇప్పుడు కీలకంగా మారబోతున్నాయని చెప్పాలి. దీనికి సంబంధించినటువంటి ఒకసారి మొత్తం ఇక్కడ ఎన్టీఆర్ జిల్లా సంబంధించినటువంటి సెంట్రల్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎలక్షన్ సంబంధించిన ఈవీఎంలు, వీవీప్యాట్లకు సంబంధించినటువంటి సామాగ్రి తరలింపు సంబంధించినటువంటి కార్యక్రమం కొనసాగుతుంది. 3-4 తర్వాత పూర్తిగా అన్ని తీసుకుని వీళ్ళంతా కూడా పోలింగ్ స్టేషన్కి వెళ్ళిపోయే అవకాశం అయితే ఉంది. ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సిన అంశం ఏంటంటే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం అత్యంత సమస్యాత్మక నియోజకవర్గంగా ఎన్నికల కమిషన్ భావిస్తుంది. ఎన్నికల సంఘం కూడా నిర్ధారించింది. ఆ నియోజకవర్గానికి పేరు కూడా మెన్షన్ చేసే నేపథ్యంలో ఈ సామాగ్రి అంతా కూడా సెంట్రల్ నియోజకవర్గానికే వెళ్ళబోతుంది. రేపు ఉదయం 6 గంటల నుంచి 7 గంటల వరకు మాక్ పోలింగ్ నిర్వహిస్తారు. ఎగ్జాక్ట్గా 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు 169 నియోజకవర్గాలు, 175 నియోజకవర్గాలు, 169 నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిర్విరామంగా పోలింగ్ జరగబోతుంది. మిగతా సమస్యాత్మక మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నటువంటి కొన్ని నియోజకవర్గాలు 4 వరకు, కొన్ని నియోజకవర్గాలు 5 గంటల వరకు మాత్రమే పోలింగ్ ఉంటుంది. రెండోది రేపు సాయంత్రం జనరల్ నియోజకవర్గాలను చూస్తే కనుక అక్కడ 6 గంటల వరకు ఎంతమంది ఉంటే అంతమంది ఓటుకు వినియోగించుకోవడానికి అవకాశం కల్పిస్తున్నారు. కాబట్టి ఓటరు 6 గంటల లోపే పోలింగ్ స్టేషన్కి చేరుకోవాలని చెప్తున్నారు. ఎందుకంటే పూర్తిగా ఇక్కడ సంబంధించినటువంటి ఈవీఎంకి సంబంధించినటువంటి చెక్ చేస్తున్నటువంటి దృశ్యాలు మనం చూడవచ్చు. సిబ్బంది అంతా కూడా వాళ్ళకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ దాని మీద ఉన్నటువంటి దానికి సంబంధించినటువంటి నెంబర్స్ అవి కూడా ఎంటర్ చేసుకున్న తర్వాత వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తారు. రేపు ప్రజల ఓట్లు వేయబోయే ఈవీఎంలు రాజకీయ నాయకుల భవిష్యత్తుని నిర్దేశించే ఉన్నాయి. రేపు ఓటర్ ఇదే ఈవీఎంలో తన అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకుని ప్రభుత్వానికి సంబంధించినటువంటి అక్కడ కొత్త ప్రభుత్వాలు ఉన్న ప్రభుత్వాల ఏర్పాటుకు సంబంధించిన నిర్ణయాన్ని తీసుకుని ఈవీఎంలను కూడా పరిస్థితి కనబడుతుంది. ఈవీఎంలు అనేవి ఎక్కడైనా ఇబ్బంది కలిగించినా అక్కడ వెంటనే అక్కడ ఇంజనీర్లు కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. వెంటనే అక్కడ ఈవీఎంకు ఉన్నటువంటి సమస్యలన్నీ పరిష్కరించే విధంగా స్థానికంగా ప్రతి పోలింగ్ స్టేషన్ వద్ద ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎన్నికల నిర్వహణ ప్రస్తుతం అయితే కొనసాగుతుంది. ఒక ఎన్టీఆర్ జిల్లాలో మాత్రం ఉదయం అటు నందిగామలో కొంత టీడీపీ వైసీపీ నేతల మధ్య ఘర్షణ మాత్రం జరిగిందని
కారు కూడా ధ్వంసపడుతుంది. మిగతా ఆ ఒక్క సంఘటన మినహాయిస్తే ప్రస్తుతానికైతే ఎన్టీఆర్ జిల్లా అటు ఉమ్మడి కృష్ణా జిల్లాలో ప్రస్తుతం ఎక్కడ ఎలాంటి గొడవలు లేకుండా పోలింగ్కి సంబంధించినటువంటి ఏర్పాట్లు లేకపోతే ఎన్నికల సంబంధించిన నిర్వహణ సంబంధించి ఇబ్బందికి సంబంధించిన కార్యక్రమాలు కూడా వేగంగా సాగుతున్నాయి. రోహిత్. రైట్ రాజేష్, ఏపీలో పోలింగ్కు సర్వం సిద్ధమైపోయింది. రేపు ఈ సమయానికి ముమ్మరంగా ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ జరుగుతూ ఉంటుంది. అసెంబ్లీకి 25 లోక్సభ స్థానాలకు, తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 42 లోక్సభ స్థానాలు ఉన్నాయి. తెలంగాణలో 17, ఆంధ్రప్రదేశ్లో 25 లోక్సభ స్థానాలు ఉన్నాయి. అలాగే ఆంధ్రప్రదేశ్లో 175 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. తెలంగాణలో ఒక అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరుగుతోంది. వీటన్నిటికీ ఏర్పాట్లు చేశారు. విజయవాడలో పోలింగ్ కోసం జరుగుతున్న ఏర్పాట్లను మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. కాసేపట్లో పోలింగ్ కేంద్రాలకు ఎన్నికల సామాగ్రిని తరలించడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. నియోజకవర్గాల వారీగా ఈవీఎంల పంపిణీకి ఏర్పాట్లు చేశారు. పంపిణీ కేంద్రాలకు సిబ్బంది చేరుకున్నారు. వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇస్తున్నారు. సాయంత్రానికల్లా వారిని ఆయా పోలింగ్ కేంద్రాలకు చేరేలా ఏర్పాట్లు చేస్తారు. రేపు ఉదయం పోలింగ్కి ముందు మాక్ పోలింగ్ నిర్వహిస్తారు. 34,000 కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ ఏర్పాటు చేశారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా ఈసీ అన్ని ఏర్పాట్లు తీసుకున్నామని చెప్తోంది. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల దగ్గర గట్టి నిఘాను పెట్టారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. సమస్యాత్మక ప్రాంతాల్లో 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. ఆ సమయం మించినప్పటికీ లైన్లో ఎవరైనా ఉంటే క్యూలో ఉన్న వారికి ఓటు హక్కును వినియోగించుకోవడానికి అవకాశం కల్పిస్తారు. అరకు, పాడేరు, రంపచోడవరం నియోజకవర్గాల్లో మాత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. పాలకొండ, కురుపాం, సాలూరు నియోజకవర్గాల్లో 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. ఇక శ్రీకాకుళం జిల్లాలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియకు సర్వం సిద్ధమైంది. అక్కడ 2,358 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 4,000 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఎన్నికల విధుల్లో 6,000 మంది సిబ్బంది పాల్గొంటారు. 1,655 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను కూడా గుర్తించారు. టెక్కలి నియోజకవర్గంలోనే 272 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించారు. మొత్తం శ్రీకాకుళం వ్యాప్తంగా పోలింగ్ ఏర్పాట్ల గురించి మరింత సమాచారం మా ప్రతినిధి సత్యం నాయుడు అందిస్తారు. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియకు సర్వం సిద్ధం చేశారు శ్రీకాకుళం జిల్లా ఎన్నికల అధికారులు. 10 నియోజకవర్గాలు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో మొత్తం 8 నియోజకవర్గాల్లో జిల్లా బాధ్యత చేపడుతుంది. అందులో భాగంగానే 8 నియోజకవర్గాల కేంద్రాల నుండి కూడా పోలింగ్ మెటీరియల్తో పాటు సిబ్బందిని కూడాను పోలింగ్ కేంద్రాలకు సాగనంపేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. చూస్తే కనుక ఆర్ట్స్ కాలేజ్ ప్రాంగణం, అదేవిధంగా నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో కూడాను ఆయా పోలింగ్ కేంద్రాలకు సంబంధించి జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో 10 నియోజకవర్గాల్లో ప్రాతిపదిక తీసుకున్నారు. కాకపోతే ఈసారి ఎన్నికల ప్రక్రియ మాత్రం కేవలం 8 నియోజకవర్గాలు మాత్రమే శ్రీకాకుళం జిల్లా చూసుకుంటే, మరి ఉన్న 2 నియోజకవర్గాలు మాత్రం విజయనగరంకు సంబంధించినటువంటి కావడంతో ఆయా జిల్లా అధికారులు మాత్రం ఆ 2 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఎన్నికల పాలకొండ, రాజాం కూడాను ఆయా జిల్లాల పరిధిలో చూసుకున్నారు. శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి 8 నియోజకవర్గాల్లో ఎచ్చర్ల కాన్స్టిట్యున్సీ మాత్రం విజయనగరం పార్లమెంట్కి వెళ్ళగా ఉన్నటువంటి 7 నియోజకవర్గాలు కేవలం శ్రీకాకుళం జిల్లా పరిధిలోకి వస్తుంది. అందులో భాగంగానే చూస్తే కనుక ఈ సార్వత్రిక ఎన్నికల్లో మొత్తంగా 18,92,527 మంది తమ ఓటు హక్కును వినియోగించుకునే పరిస్థితి. కాకపోతే దీనికి సంబంధించి 16,055 పోలింగ్ కేంద్రాలు కూడా ఏర్పాటు చేశారు. ఈ పోలింగ్ కేంద్రాల ఏర్పాట్లలో మాత్రం ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా ఉన్నటువంటి ఎవరైతే ఓటర్లు ఉన్నారో ఓటర్లు తమ ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకునేందుకు అవసరమైన ఏర్పాట్లు జరుగుతున్నాయి. అందులో భాగంగానే ఈ మెటీరియల్ ను సరఫరా చేస్తున్నటువంటి ఇక్కడ సెక్టర్ ఆఫీసర్ చక్రధర్ మనతో ఉన్నారు. ఎటువంటి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి, గతంలో కూడా సకాలంలో ఇక్కడ చేరేందుకు ఎంతమంది సిబ్బంది ఇక్కడ నుంచి పోలింగ్ కేంద్రాలకు వెళ్తున్నారు, ఎన్ని పోలింగ్ కేంద్రాల పరిధిలో ఈ పోలింగ్ జరిగే పరిస్థితి? సెక్టార్స్ 27 సెక్టర్ పరిధిలో 10 నుంచి 12, 13 పోలింగ్ స్టేషన్స్ ఉంటాయి. ప్రతి సెక్టర్ నుంచి బస్సులు అలర్ట్ చేశారు. ఇక్కడ నుంచి అన్ని సదుపాయాలు అయితే చక్కగా నీట్ గా ఎవరు ఇబ్బంది పడకుండా మొబిలైజేషన్ అయితే ఆర్ఓ గారు అన్ని చేశారు, అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ ఎన్నికలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. గతంలో 2019లో చూసుకుంటే కనుక పోలింగ్ కేంద్రాలకు చేరినటువంటి సిబ్బందికి సరైన అకామిడేషన్ లేకపోవడం, అసౌకర్యాలు ఉన్నాయి. ఈసారి అటువంటి లోవెల్త్లు ఏముండవండి. ఫుడ్ అన్ని ఆల్ అరేంజ్మెంట్స్ అన్ని మాకు హ్యాండ్ చెప్పారు. ప్రతి పోలింగ్ స్టేషన్ లో BLOs చెప్పారు. ఫుడ్ అన్ని సదుపాయాలు ఉన్నాయి. నాడు నేడు స్కూల్స్ కాబట్టి టాయిలెట్స్ కూడా ఉన్నాయి. పోలింగ్ స్టాఫ్ అయితే ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అక్కడ ఫ్రీక్వెంట్ గా వాటర్ సప్లై ఉంటుంది. ఏ ఇబ్బందులు లేవండి. ఈసారి అయితే చక్కగా అన్ని విధాలుగా ఏర్పాటు చేశారు. పరిధిలో సెన్సిటివ్, హైపర్ సెన్సిటివ్ ఏమైనా ఐడెంటిఫై చేశారు? దానికి సంబంధించి నాకు సెన్సిటివ్ అయితే 8 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయండి. అంపోలు 7 పోలింగ్ స్టేషన్స్, కొత్తూరు సారిగా ఉంటాయి. ప్రస్తుతం ఈ సెక్టర్ పరిధిలో మాత్రం కేవలం 8 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. చూస్తే సిబ్బంది అంతా తమ ఎన్నికల మెటీరియల్ పట్టుకొని వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. చూస్తే ఇక్కడ జిల్లా వ్యాప్తంగా చూస్తే కనుక భద్రతా పరంగా కూడాను
పోలీసులు కూడా సుమారు 2000 మంది పోలీసులతో పాటు 11 పారామిలిటరీలు 2 సారథులు కూడా ఉన్నాయి. అదే విధంగా వాటికి సంబంధించినటువంటి ఏవైతే ఎన్నికల ప్రక్రియ ఉందో సజావుగా ఓటర్ తమ ఓటు హక్కును వినియోగించుకునే విధంగా ఈసారి మాత్రం సార్వత్రిక ఎన్నికలు ఒక ఛాలెంజ్ గా తీసుకున్నారు జిల్లా కలెక్టర్. అనంత కాలంలోనే సిబ్బంది అందరితో కూడా మమేకమైనటువంటి జిల్లా కలెక్టర్ మాత్రం సుమారు దీనికి సంబంధించి రవాణా కోసం 5569 వాహనాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. చూస్తే కనుక రౌండ్ ది క్లాక్ ఎక్కడైతే సమస్యాత్మక గ్రామాలు ఉన్నాయో ఆ సమస్యాత్మకటువంటి పోలింగ్ కేంద్రాల్లో మాత్రం పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగింది. అందులో భాగంగానే 2359 పోలింగ్ స్టేషన్లు ఉండగా అందులో 520 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు గుర్తించారు. అందులో భాగంగానే వెబ్ కాస్టింగ్ సంబంధించిన 1650 పోలింగ్ కేంద్రాలు మాత్రం ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ 24 గంటల పాటు అంటే పోలింగ్ ప్రక్రియ పూర్తయినంత వరకు వెబ్ కాస్టింగ్ ఉంటుంది. ఆ వెబ్ కాస్టింగ్ తో పాటు ఎక్కడైతే సిబ్బందికి ఉంటాయో రిజర్వ్ స్టాఫ్ ను కూడా ఉంచడం జరిగింది. భద్రతా చర్యల దృష్ట్యా కూడా పోలీసులు కూడా ఈసారి దీన్ని ఛాలెంజ్ గా తీసుకున్నారు. చూస్తే కనుక అంతర్జాతీయంగా చూస్తే 7 చెక్ పోస్టులు, జాతీయంగా అంతరాష్ట్రకు సంబంధించి 4 చెక్ పోస్టులు, అదేవిధంగా 24 ఎస్టీఎఫ్ పార్టీలు కూడా ఈ రోజు మొబైల్ గా తిరుగుతుంటాయి. ఎందుకంటే ఓటర్లు ఎక్కడ కూడా అసౌకర్యం గురి కాకుండా ఉండాలి. ఓటర్ తన ఓటు హక్కును మాత్రం నిర్భయంగా ఎటువంటి ఒత్తిళ్లకు ప్రలోభాలకి లోను కాకుండా పోలింగ్ కేంద్రాల దగ్గర కూడా 144 సెక్షన్ తో పాటు 100 మీటర్ల దూరం వరకు ఎవరు ఇతరులు కూడా రాకూడదని చెప్పేసి ఆంక్షలు ఉన్నాయి. ఈ ఆంక్షలు కనుక ఎవరైనా ఉల్లంఘించినట్టయితే వారికి చట్టపరమైన చర్యలు చేపట్టడానికి కూడా వెనకాల పోలింగ్ కేంద్రానికి వచ్చేందుకు ఇబ్బంది పడినవారు వారికి కూడాను అక్కడ వీల్ చైర్లు కూడా ఏర్పాటు చేశారు. ప్రతి ఓటర్ కూడా తమ ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకోవడంతో పాటు పోలింగ్ కేంద్రాలు సుమారు 520 మోడల్ పోలింగ్ కేంద్రాలు కూడా ఏర్పాటు చేశారు. అంటే ఓటరు అక్కడికి వచ్చిన తర్వాత ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకునే విధంగా పార్టీలకు సంబంధించిన ప్రతినిధులు ఎవరు కూడాను ఓటర్ను ప్రలోభ పెట్టకుండా ఉండేందుకు వారిపై కూడా నిఘానేత్రం ఉంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో ఓటర్ని ఓటు హక్కు వినియోగించుకున్నంత వరకు కూడాను వారి మైండ్ సెట్ మార్చేందుకు వారు ప్రయత్నిస్తుంటారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఇటు ఎంపీ అటు ఎమ్మెల్యే సంబంధించిన అభ్యర్థులు 2 పార్టీలకు సంబంధించిన 40 రోజులు అంటే తుది ఎన్నికలు కావడం, ఈ ఎన్నికల్లో మాత్రం ఓటర్లు ఎక్కడ కూడా ప్రెజర్ లేకుండా ఉండి వారు మాత్రం దగ్గరం ఈ ఎన్నికల్లో మాత్రం ఓటర్లు ఎక్కడ కూడా ప్రెజర్ లేకుండా ఉండి వారు మాత్రం దగ్గరలో ఉన్న పోలింగ్ కేంద్రాలు వారికి సూచించినటువంటి ఎటువంటి ఐడెంటిటీ కార్డు అయినా కూడా తీసుకొని వచ్చి ఎవరైతే